ప్రముఖ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించే ఈమె తన అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్గా అవకాశాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించింది. 45 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్స్కి అందం విషయంలో పోటీ ఇస్తూ బిజీగా మారింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. వాస్తవానికి సాంప్రదాయానికి నిలువుటద్దం అని చెప్పడంలో సందేహమే లేదు. చీరకట్టులో కూడా అందాలు ఒలకబోస్తూ నెటిజన్స్ను ఆకట్టుకుంటూ ఉంటుంది. వృత్తిపరంగా ఎంతో సక్సెస్ చూసిన సునీత వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 19 ఏళ్లకే కిరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని 2 పిల్లలకు జన్మనిచ్చిన తరువాత అతడి నిజస్వరూపం బయటపడి అతడికి దూరమైంది. ఇక పిల్లలు పెళ్ళిడికొచ్చారు. అయితే తన తల్లికి ఒక తోడు కావాలని కోరుకున్నారో ఏమో, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత పెళ్లి జరిపించారు. ఇక పెళ్లి జరిగిందో లేదో అప్పుడే తల్లి కాబోతోందంటూ వార్తలు గుప్పించారు. అయితే దీనిపై అప్పట్లోనే స్పందించింది సునీత. ఇలాంటి రూమర్స్ సృష్టించేటప్పుడు కనీసం ఆలోచించరా అంటూ మండిపడింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వార్తలు తెరపైకొచ్చాయి. 45 ఏళ్ల వయసులో మళ్ళీ తల్లి కాబోతోంది సింగర్ సునీత అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈమె ఎంత స్పందించినా రూమర్స్ ఆగడం లేదు. కాబట్టి ఇక చూసి చూడనట్లు వీటిని వదిలేసినట్లు సమాచారం. ఏదేమైనా సింగర్ సునీత క్లారిటీ ఇచ్చినా కూడా ఇలాంటి వార్తలు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సునీత సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. ఎంతోమంది హీరోయిన్స్కి గాత్రదానం కూడా చేసింది. చివరిగా చిన్న రిక్వెస్ట్ అండి, ట్రోలర్స్ దయచేసి నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. ఈమె ఒక సెలబ్రిటీ కాబట్టి ట్రోల్స్ చేస్తున్నారు. అదే ఒక సామాన్య పర్సన్ అయితే ట్రోల్స్ చేసి ఉండేవారా? మీరే చెప్పండి. అయినా 45 ఏళ్ల వయసులో ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అంటే డిస్కషన్ అనేది ఆమె భర్త వీరపనేని రామ్ వాళ్ళ కుటుంబీకులు అండ్ సునీత్ గారి కుటుంబీకులు తరపున మాట్లాడుకోవాలి తప్ప ఇందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు. దయచేసి ట్రోల్స్ ఆపుతారని రిక్వెస్ట్ చేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.